మనకి న్యూస్తో చూసుకున్నట్టయితే హౌ సోషల్ మీడియా చేంజ్డ్ ది ఎలక్షన్ నెరేటివ్స్ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే బేసిక్గా అసలు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ వల్ల కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ వల్ల కానివ్వండి, ఎలక్షన్ ఎలా చేంజ్ అయింది అనేది మనకి న్యూస్ పేపర్లో వచ్చింది. సో దానికి ఇవాళ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే 2024 ఎలక్షన్ని ఇండియాస్ ఫస్ట్ యూట్యూబ్ అండ్ వాట్సాప్ ఎలక్షన్ కింద చెప్తున్నారనమాట. అండ్ ఓవర్ 400 మిలియన్ ఇండియన్స్ పొలిటికల్ కంటెంట్ డైలీ కన్జ్యూమ్ చేశారు ఈ ఎలక్షన్స్లో. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం డిజిటల్ ఏఐ క్యాంపెయినింగ్స్, సో ఇవన్నీ డీప్ ఫేక్స్, ఇన్ఫ్లుయెన్సర్ క్యాంపెయినింగ్ ఇవన్నీ చూసాం అనమాట. సో ఇవాళ సెషన్లో మనం ఏం చూస్తున్నాము అంటే ఆపర్చునిటీస్ ఏం క్రియేట్ చేసింది సోషల్ మీడియా ఎలక్షన్స్లో, అండ్ దాంతోపాటు దీంట్లో మనం ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ 3 విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సోషల్ మీడియా క్రియేట్ చేసినటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? ఫస్ట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఓటర్ ఎంగేజ్మెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీస్ ఉంటాయి కదా, అవి లైవ్ స్ట్రీమ్ చేశారు, ప్రెస్ కాన్ఫరెన్సెస్ లైవ్ స్ట్రీమ్ చేశారు. సో ఓటర్ డైరెక్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. ట్రెడిషనల్ మీడియా ఛానల్స్ని బైపాస్ చేసినాయి ఈసారి సోషల్ మీడియా ఛానల్స్. అండ్ ఇంకోటి చూసినట్టయితే మల్టీలింగ్వల్ ఏఐ ట్రాన్స్లేషన్స్. కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు, లైక్ రీల్స్ కూడా సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్తో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అట్లానే మోడీ గారు ఏ అవతార్లో మనకి రావడం జరిగింది అంటే స్పెసిఫిక్గా ఆ రీజియన్లో మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ, ఆ లింగ్విస్టిక్స్ మాట్లాడుతూ ఆయన రీల్స్ అనేవి ఏఐ ద్వారా మనకి బాగా వైరల్ అయ్యాయి. సో దీనివల్ల ఓటర్ ఎంగేజ్మెంట్ అనేది చాలా డైరెక్ట్ అయింది అండ్ చాలా ఎక్కువగా పెరిగింది కూడా ఓటర్ ఎంగేజ్మెంట్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చినప్పటికీ టార్గెటెడ్ మైక్రో క్యాంపెయిన్స్. ఇక్కడ క్యాంపెయిన్స్ ఏవైతే జరిగాయో సోషల్ మీడియాలో ఏజ్ బేస్ మీద, సెక్స్ బేస్ మీద, దాంతోపాటు వాళ్ళ కాస్ట్ బేస్ మీద, రిలీజియన్ బేస్ మీద, సో డిఫరెంట్గా టార్గెట్ చేసి మరి క్యాంపెయిన్ చేశారనమాట. మనకి సోషల్ మీడియాలో ఎనలైటిక్స్లో చూసుకున్నట్టయితే టార్గెటెడ్ ఏజ్ గ్రూప్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటుంది, రీజియన్ కానీ ఇవన్నీ ఇస్తుంది. సో దానివల్ల టార్గెటెడ్గా ఒక పర్సన్కి ఈ సోషల్ క్యాంపెయిన్స్ అనేవి జరగడం జరిగింది. ఏఐ బేస్డ్ యాప్స్ కానివ్వండి, పర్సనలైజ్డ్గా అవుట్ రీచ్ కానీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ వినే ఉంటారు, నార్మల్గా మనకు ఆటోమేటెడ్ కాల్స్ రావడం మీ ఎమ్మెల్యే నుంచి కానీ, ఎంపీ నుంచి కానీ, ఓటింగ్ చేయమని చెప్పేసేసి. సో ఈ పర్సనలైజ్డ్ అవుట్ రీచ్ అనేది బాగా పెరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే. మూడోది వచ్చేటప్పటికి మెయిన్ స్ట్రీమ్ మీడియాని కూడా దాటేసి ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఏఐ డ్రైవెన్ అవుట్ రీచ్. మనం చూసుకున్నట్టయితే నేషనల్ లెవెల్లో ధ్రువ్ రాతే అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు. ఆయన పర్టికులర్ ఒక పార్టీ వైపుకి మాట్లాడతారు. అండ్ అట్లానే మన తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చూసుకున్నట్టయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ సో ఆ పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రెడిషనల్ మీడియాని కూడా బైపాస్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్ అనేది బాగా పెరిగింది అనమాట. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే క్రియేటివ్ నెరేటివ్స్. ఇక్కడ నాట్ ఓన్లీ వాళ్ళ యొక్క ఎలక్షన్ ప్రోపగాండాని ముందుకు తీసుకెళ్ళడమే కాదు, నెరేటివ్స్ని కూడా క్రియేట్ చేశారు. మీమ్స్ ద్వారా, షార్ట్ వీడియోస్ కానివ్వండి, ఎమోషనల్ ఎపీల్స్ కానివ్వండి. సో వీటన్నిటి వల్ల ఒక నెరేటివ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఇంక్లూసివిటీ పెరిగిందనమాట. స్పెసిఫిక్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, రీజనల్ లాంగ్వేజ్లో మనకు కాల్స్ రావడము, మనకి రీజనల్ లాంగ్వేజ్లో మోడీ గారు ఎపీల్స్ చేసుకోవడము. సో వీటన్నిటి వల్ల ఇంక్లూసివిటీ అండ్ దాంతోపాటు రూరల్ ఏరియాస్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో మాట్లాడడం. సో ఓవరాల్గా ఎలక్షన్ ప్రాసెస్లో ఎంగేజ్మెంట్ అండ్ ఇంక్లూసివిటీ అనేది పెరిగింది. సో ఇవన్నీ ఆపర్చునిటీస్గా ఉన్నాయి. కానీ ఇదే ఆపర్చునిటీస్కి మనకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డీప్ ఫేక్స్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి లాస్ట్ టైం ఎలక్షన్స్లో అమిత్ షా గారి వీడియో ఒకటి వైరల్ అయిపోయింది, రిజర్వేషన్స్ గురించి ఆయన ఏదో రాంగ్గా మాట్లాడినట్టు. అదొక డీప్ ఫేక్ వీడియో, జస్ట్ వాయిస్ని క్లోన్ చేసి పెట్టారనమాట. సో ఇలాంటి డీప్ ఫేక్స్ అంత పెద్ద పెద్ద నాయకుల మీద వస్తే నార్మల్గా చిన్న చిన్న నాయకుల మీద ఎన్నొచ్చి ఉంటాయి. సో ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డీప్ ఫేక్స్ అనేవి చాలా ఎక్కువైనాయి అనమాట. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెక్ థర్డ్ పార్టీ యాడ్స్. మన ఇక్కడ ఫేస్బుక్లో కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఇందులో అయినా చూసుకున్నప్పుడు థర్డ్ పార్టీ నుంచి యాప్స్ వస్తాయి అనమాట. అంటే ఈ పార్టీ ఈ యాప్ ఈ యాడ్ వేస్తుందని కాదు, సమ్ వెబ్ పేజ్ వాళ్ళు ఒక యాడ్ని వేయడము. సో ఇలాంటి థర్డ్ పార్టీ యాడ్స్ కానీ సొరగేట్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. అంటే ఎవరు చేస్తున్నారో క్లియర్గా మనకు తెలియదు, బట్ కానీ ఆ కైండ్ ఆఫ్ యాడ్స్ చేస్తారు. అండ్ ఆ యాడ్స్లో కూడా వేరే పార్టీని బ్లేమ్ చేస్తూ యాడ్స్ చేయడము. సో ఇలాంటివి ఏదైతే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. ఇది ఒపేక్ థర్డ్ పార్టీ యాడ్స్ కింద చెప్తున్నాము. థర్డ్ వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సర్ నెరేటివ్స్. మనం ఇందాక చెప్పాం కదా, కొన్ని పార్టీస్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పొలిటికల్గా యూజ్ చేశాయి అని చెప్పేసి. సో వాళ్ళ నెరేటివ్ అనేది బాగా ముందుకెళ్ళింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిడో నాన్ పెయిడో మనకు తెలియదు. దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఇన్ఫ్లుయెన్సర్కి వాడినటువంటి నెరేటివ్స్ కానీ, వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో కానీ, లేదా ఆర్ఎల్స్ వీళ్ళు పెయిడ్గా చేశారా నాన్ పెయిడ్గా చేశారా, అసలు అందులో ట్రాన్స్పరెన్సీనే లేదనమాట. సో ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ నెరేటివ్స్ షేప్ చేశాయి ట్రాన్స్పరెన్సీ లేకుండా. అండ్ నాలుగోది వచ్చేటప్పటికి పోలరైజేషన్ అండ్ హేట్ స్పీచ్. మనకి చాలా వరకు సిడిఎస్ఎస్ లోక్నీతి వాళ్ళ సర్వేలో కానివ్వండి, దాదాపు 30 to 40% ఆఫ్ యాడ్స్ ఏవైతే సోషల్ మీడియా నుంచి వెళ్తున్నాయో అవన్నీ ఫేక్ స్పీచ్ని ప్రమోట్ చేశాయని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు డివిసివ్గా అంటే యాడ్స్ కూడా స్పెసిఫిక్గా ఒక కాస్ట్ బేస్ మీద, ఒక రిలీజియన్ బేస్ మీద డిసిసివ్గా వెళ్ళాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓటర్ డేటా మిస్యూజ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిజిటలైజ్డ్ వర్షన్ ఆఫ్ ఓటర్ డేటా దొరికింది బయట. సో మన దాన్ని బట్టి వాళ్ళు స్పెసిఫిక్గా మైక్రో టార్గెటింగ్ చేయగలిగారు. ఏ ఓటర్ ఈ ఏరియాలో ఉంటారో, సో వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ రిలీజియన్, వీళ్ళది ఈ క్యాస్ట్, సో ఈ కైండ్ ఆఫ్ డేటా అనేది డిజిటలైజ్డ్ ఫార్మాట్లో వెళ్ళిపోవడం వల్ల ఓటర్ని కానివ్వండి లేదా ఒక కమ్యూనిటీలో కానీ ఒక డివైజివ్ టాక్టిక్స్ని ప్లే చేయడానికి అవకాశం కలిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ డివైడ్ మనం చూసుకున్నట్టయితే, సో ఈ ఓటర్ డేటానే కానివ్వండి ఏదైనా సరే డిజిటల్గా వచ్చినటువంటి డివైడ్ వల్ల రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మధ్య ఉన్నటువంటి డివైడ్ అనేది పెరిగింది, ఇంకా బ్రాడన్ అయింది. అండ్ ఇంకా లో లిటరసీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాక్టిక్స్ కి చాలా మంది లో లిటరసీ గ్రూప్స్ అవేర్నెస్ లేని వాళ్ళు ఈ టాక్టిక్ కి పడిపోవడం కూడా జరిగింది అనమాట. సో ఇవన్నీ ఈ డిజిటల్ ఎలక్ట్రోరల్ ఆపరేటర్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఛాలెంజెస్ గా ఉన్నాయి. సో దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అండ్ మనం ఏం చేయగలము? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రాంగర్ లాస్ ఉండాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉంది కదా, సో ఇలాంటి యాక్ట్స్ కింద ట్రాన్స్పరెన్సీ అనేది ఎన్షూర్ చేయాలి. అసలు క్యాంపెయిన్ కి ఎంత ఫండింగ్ అవుతుంది, ఏ యాడ్స్ ఎవరు ఇస్తున్నారు, సో ఇలాంటివన్నీ ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద రావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏవైతే డీప్ ఫేక్స్ ఉన్నాయో, ఏదైతే ఆర్టిఫిషియల్ ఎడిటెడ్ కంటెంట్ ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలి. పాలసీ పరంగా మనం స్ట్రాంగ్ గా లెజిస్లేట్ చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీడెడ్ మెషర్. సెకండ్ వచ్చేటప్పటికి ఎన్హాన్సింగ్ ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్. సో అసలు ఎవరు ఎంత యాడ్స్ కి స్పెండ్ చేస్తున్నారు అనే ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ పెయిడ్ కొలాబరేషన్స్ ఉన్నాయి కదా, సో దాని గురించి ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇంకా దాంతోపాటు డిజిటల్ యాడ్ క్యాంపెయిన్స్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎవరు చేస్తున్నారు అండ్ అందులో మెలీషియస్ కంటెంట్ కానివ్వండి, హేట్ స్పీచ్ కానీ ఉంది అనుకోండి, సో ఎక్కడి నుంచి వస్తుంది దీనికోసం అని చెప్పి ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం అనేది ఉండాలి. ఇది రెండోది. మూడోది వచ్చేటప్పటికి టెక్ బేస్డ్ మోడరేషన్. ఏదైతే ఈ కంటెంట్ బయటకు వస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ గా ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉండాలి. మనం రీసెంట్ ఎలక్షన్స్ లో చూసుకున్నట్టయితే PIB వాజ్ యాక్టింగ్ వెరీ మచ్ ఇందులో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ విషయంలో. అండ్ దాంతో పాటు ఈ ఫ్యాక్ట్ చెకింగ్ పార్ట్నర్షిప్సే కాకుండా ఏదైనా సరే కంటెంట్ రాంగ్ గా వచ్చింది అనుకోండి, MCCకి వైలేటివ్ గా కంటెంట్ వచ్చింది అనుకోండి, దాన్ని వెంటనే రిమూవ్ చేసేటటువంటి పవర్స్ ECI దగ్గర ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజిటల్ లిటరసీ అండ్ సివిక్ ఎడ్యుకేషన్. ఈ డిజిటల్ లిటరసీ ఆర్ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని ట్యాకిల్ చేయాలన్నా సరే ఈ డిజిటల్ లిటరసీ పంచాయత్ లెవెల్ నుంచి రావాలి, పిల్లల దగ్గర నుంచి రావాలి, స్కూల్స్ నుంచి రావాలి. సో అప్పుడు వీళ్ళు ఈ పెయిడ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటో దాని బారిన పడకుండా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైవసీ సేఫ్ గార్డ్స్ ఐదోది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓటర్స్ డేటా అనేది చాలా డిజిటల్ అయిపోయింది, బయట దొరికిపోయింది అని చెప్పాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్స్ డేటా ఏదైతే ఉందో అది అంతా బయటికి రాకూడదు, దానికి ప్రైవసీ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంపవరింగ్ ఎలక్షన్ కమిషన్. స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ ఈ డిజిటల్ ఫారెన్సిక్స్ చేయడానికి అండ్ ఏవైతే ఈ యాడ్ క్యాంపెయిన్స్ కానీ ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఉన్నాయి కానీ వీటిని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎలక్షన్ క్యాంపెయిన్ యొక్క ఎక్స్పెండిచర్, ఇన్ఫ్లుయెన్సర్ టార్గెటెడ్ మెసేజింగ్స్, ఈ మైక్రో టార్గెటింగ్ ఆఫ్ ద పీపుల్, వీటి అన్నిటిని మానిటర్ చేయాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ దాంతోపాటు ఈ క్యాంపెయినింగ్ ఏదైతే జరుగుతుందో దాట్ షుడ్ బి ఎథికల్ అండ్ డిజిటల్ క్యాంపెయినింగ్. సో దానికోసం ఒక గైడ్ లైన్స్ ఫార్ములేట్ చేయాలి. డిజిటల్ క్యాంపెయినింగ్స్ ఇట్లానే నడవాలి ఈ పార్టీ నుంచి అని చెప్పేసి. అండ్ కోడ్స్ ఆఫ్ కాండక్ట్ లాంటివి ఉండాలన్నమాట. ఒకసారి కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఈ ఎలక్షన్స్ తీసుకొచ్చిందో ఈ బ్రాట్ ఇస్ పాలసీ ఇన్నోవేషన్స్. పాలసీలో కూడా మనం అంతే ఇన్నోవేటివ్గా ఉండాలి. అండ్ దానికి వీ నీడ్ రోబస్ట్ లాస్, టెక్నాలజీ, సివిక్ ఎడ్యుకేషన్ అండ్ ఈ బ్యాలెన్స్ ఉండాలన్నమాట డెమోక్రటిక్ అవుట్రీచ్కి. అండ్ ఇంకా దాంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ దాంతోపాటు డెమోక్రటిక్ అవుట్రీచ్ అంటే ఓటర్స్ ఒక డెమోక్రటిక్ అవుట్రీచ్, ఈ రెండింటి మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ అస్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.